ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది అరుణాచల పుణ్యక్షేత్రము. ఇక్కడ ఇది తిరువన్నామలై తమిళనాడు నందు ఉన్నది. ఈ పుణ్యక్షేత్రము ఎంతో విశిష్ట కలిగినది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల దూరంలో ఈ గిరి ప్రదక్షిణ అనేది ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుపబడుతుంది. ఈ వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఓం నమః శివాయ. అరుణాచల క్షేత్ర గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయటం ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక సాధనంగా భావించబడుతుంది. ఇది తిరువన్నామలైలోని అరుణాచల పర్వతాన్ని చుట్టూ 14 కిలోమీటర్ల మేర కాలినడకన చేసే పర్వదిన కర్మ. శ్రీ రమణ మహర్షి ఈ ప్రదక్షిణను అత్యంత శ్రద్ధగా చేసేవారు. దానివల్ల కలిగే అనేక లాభాలు ఏంటంటే, ఆధ్యాత్మిక లాభాలు. 1, శివానుభూతి. అరుణాచలం స్వయంభూ అగ్నిలింగ రూపంలో శివుడిగా పూజింపబడుతుంది. గిరి ప్రదక్షిణ చేస్తూ మనస్సులో శివధ్యానము జరిపితే ఆత్మశుద్ధి చెందుతుంది. కర్మ విమోచనం. గత జన్మల పాపాలు గిరి వలయ ద్వారా క్షీణిస్తాయని పురాణ గాథలు చెబుతాయి. ఏకాగ్రత. దివ్య పరిసరాలలో నడక చేస్తూ జపం ధ్యానం చేస్తే మనస్సు స్థిరమవుతుంది. ముక్తి సిద్ధి. అరుణాచలం స్వయంగా శివస్వరూపంగా ఉన్నందున ప్రదక్షిణ ద్వారా మోక్ష మార్గం వేగంగా నడుస్తుందని విశ్వాసం. అరుణాచల గిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కనపడేటటువంటి జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో చూడవచ్చు. ఒక చిన్న బ్రేక్ తర్వాత జ్యోతిర్లింగాల దర్శనం. పిల్లల పెళ్లి సంబంధం కుదర్చాలంటే చాలు ఆలస్యం అయిపోతుంది. తల్లిదండ్రులు పెద్దలు పడిన శ్రమ వృధా అవుతోంది. పెళ్లిడుకొచ్చిన పిల్లల వయస్సు పెరుగుతోంది. మరోపక్క పెద్దల వయస్సు పెరిగి తగిన సంబంధం వెతకలేక తిరిగి అలసిపోతున్నారు. కొందరైతే పెళ్లి కాకుండా బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. అందుచేతనే ద్విజులకు అందుబాటులో శ్రమ లేకుండా తక్కువ ఖర్చుతో ఇంటి వద్దే ఉండి సంబంధం కుదుర్చుకొనుటకు ఇదొక మంచి అవకాశం. సరైన ఈడు జోడు సంబంధం కోసం సంప్రదించండి, సంబంధం కుదుర్చుకోండి. ద్విజ పరివార్ సంబంధ వేదికలు. యువతీ యువకుల వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కింద స్క్రీన్ పై కనిపించే నంబర్ని సంప్రదించండి. జపం ధ్యానం చేస్తే మనస్సు స్థిరమవుతుంది. ముక్తి సిద్ధి. అరుణాచలం స్వయంగా శివస్వరూపంగా ఉన్నందున ప్రదక్షిణ ద్వారా మోక్ష మార్గం వేగంగా నడుస్తుందని విశ్వాసం. శారీరక మానసిక లాభాలు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సుమారు 14 కిలోమీటర్ల నడక శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది. తనదైన శాంతి. అడవులు, పర్వతాలు, గోపురాలు, లింగాలు మధ్య నడిచే ఈ యాత్ర మనస్సుకు అపూర్వమైన శాంతిని ఇస్తుంది. ప్రకృతి అనుభూతి. ప్రకృతిలో కలిసిపోయే అనుభూతి ద్వారా మనోభావాలు నియంత్రణలోకి వస్తాయి. పరిశుద్ధ నియమాలు. విధానము. ఉషోదయ సమయంలో కాలినడకన మౌనంగా లేదా జపంతో చేయడం శ్రేష్టము. పాదరక్షలు లేకుండా చేయడం శుభంగా భావించబడుతుంది. ప్రతి లింగం వద్ద నమస్కారం చేయాలి. అరుణాచల గిరి ప్రదక్షిణ ఖచ్చితమైన లాభాలు. శివ తత్వంతో ఏకత్వం. శివ సాయుధ్యం. అరుణాచలేశ్వరుడు స్వయంభూ అగ్నిలింగంగా ఈ భూమిపై ప్రత్యక్షంగా కనిపించే శివతత్వం. గిరి ప్రదక్షిణ అంటే శివుని స్వరూపాన్ని చుట్టూ నడవడం, అంటే శివతత్వాన్ని స్వీకరించడం. రమణ మహర్షి చెప్పినట్టు గిరి స్వయంగా శివుడు, గిరి ప్రదక్షిణ స్వయంగా ధ్యానం. మనశ్శుద్ధి మరియు కర్మ క్షయం. పురాణాల ప్రకారం ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే జన్మాంతరాల పాపాలు క్షయమవుతాయి. మనసు వికారాల నుండి విముక్తి పొందుతుంది. పాపపుణ్య
విముక్తో భవతి అనే వాక్యము స్కంద పురాణంలో స్పష్టంగా ఉంది. జప ధ్యానానికి అనుకూలమైన పవిత్ర ప్రదేశము. ప్రదక్షిణ చేస్తూ రుద్రనామము, శివ పంచాక్షరి లేదా ఓం నమః శివాయ మంత్రము జపిస్తే శక్తివంతమైన ధ్యాన ఫలితాలు లభిస్తాయి. అరుణాచల తేజస్సుతో మానసిక స్థితి నిలకడగా మారుతుంది. ముక్తి ప్రాప్తి, అంతిమ లాభం శ్రీ రమణ మహర్షి స్పష్టంగా చెప్పారు. ఈ విషయమై తాపత్రయం లేకుండా సాధ్యమైన మోక్ష మార్గము. ఇతర సాధనల వలె కఠిన సాధన అవసరం లేదు. శుద్ధ హృదయంతో నిశ్చలంగా అణకువగా ప్రదక్షిణ చేస్తే ఫలితం ఖచ్చితం. ప్రదక్షిణ నియమాలు ఈ విధంగా ఉంటాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ రకంగా నియమాలు పాటిస్తూ ప్రదక్షిణ చేయాలి. ఉషోదయ సమయంలో ప్రారంభించాలి. పాదరక్షలు లేకుండా నడవడం శ్రేష్టం. మౌనం పాటించడం ఉత్తమం. మంత్రజపంతో లేదా శివధ్యానంతో నడవాలి. గిరి స్వరూపంగా శివునిని భావించాలి. కేవలం నడకగా కాదు. ప్రతి పుణ్యస్థలాన్ని అంటే అష్టలింగాలు, రమణ ఆశ్రమము మొదలైనవి స్మరించాలి. సారాంశంగా చెప్పాలంటే గిరి ప్రదక్షిణ అనేది శివతత్వాన్ని స్వీకరించే మార్గం, కర్మ బంధాలను తొలగించే సాధన, మానసిక శుద్ధికి మంత్రదండం, తీరని భక్తి సాగరానికి ప్రవేశ ద్వారం, మోక్షానికి నేరుగా తీసుకెళ్లే మార్గం. ఓం నమః శివాయ.